హాయ్ అండి. ఈరోజు నేను గులాబ్ జామున్ చేస్తున్నానండి. ఒక కప్పు రెడీమేడ్ ఇదండి, ఇది గులాబ్ జామున్ పిండి. ఈ ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక కప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. తగినన్ని పాలు వేసుకుందామండి. మనము గోధుమ పిండి మాదిరిగా గట్టిగా కలపకూడదండి. ఇలా చిన్నగా కలుపుకోవాలా. లూజ్గా కలుపుకోవాలా. గట్టిగా కలిపితే ఉంటలు పగుళ్ళు వస్తాయండి. ఇలా అంతా లూజ్గా కలుపుకోవాలండి. చపాతి మాదిరిగా గట్టిగా కలుపుకోకూడదు. కొద్దిగా ఉంటలు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. తడిగుడ్డ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కవర్ అయినా కప్పవచ్చు. నేను ప్లేట్ కప్పినానండి. ఇలా చిన్నవి గట్టిగా ప్రెస్ చేయకుండా కలపాలండి. ఇది ఇలా వత్తకుండా గట్టిగా చిన్నగా రుద్దుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకొని మళ్ళీ ఏదన్నా కవర్ అన్నా తడిగుడ్డన్నా కప్పుకుందాము. పాలు 1/2 కప్పు పట్టినాయండి, ఎక్కువ పట్టలేదు. ఒక కప్పు పిండికి 1.5 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఈ కప్పుతోనే 1.5 కప్పు వాటర్ వేసుకుంటాము. మీకు ఎక్కువ కావాలంటే, జీరా ఎక్కువ కావాలంటే 2 కప్పులు వేసుకోండి పంచదార. స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇలా చక్కెర బాగా కరిగించుకుందాము. ఇలా పాకము బాగా ఉడికిందండి. కలర్ చేంజ్ అవుతుంది. చక్కెర అంతా కరిగి పాకం అవసరం లేదండి. ఈ విధంగా ఉడకాల. ఇలా ఉడికిన బంక వస్తే చాలండి. అడికి అయిపోయినట్టు పాకము. జీరా అయిపోయినట్టే. పక్కన పెట్టేసుకున్నాము. ఆయిల్ వీటెక్కిందండి. కొద్దిగా వేడిగా ఉండాలా. ఎక్కువ కాక రాకూడదు, అలానే తక్కువ రాకూడదండి. నార్మల్గా ఉండాలి. వీటు ఒక్కొక్కకుండా వేసేసుకుందాము. కొద్దిగా వేసుకుందామండి. ఇలా చిన్నగా నూనె వదులుకుంటా ఉండాలండి. పైకి తేలుతాయి. గోల్డెన్ కలర్లోకి రావాలండి. సన్న మంటనే లాగనాల. ఇంక పక్కకి తీసేసుకొని డైరెక్ట్గా జీరాలోకి వేసేసుకున్నాం. జీరాలోకి వేసేసుకున్నామండి. గోరెచ్చగా ఉండాలండి జీరా.